Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఈ సూపర్ సండే రోజున సెకండ్ మ్యాచ్ నైట్ మ్యాచ్ నెంబర్ 46 ఇస్ బిట్వీన్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మ్యాచ్ వేదిక ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్. రెండు టీమ్స్ కూడా టాప్లో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచెస్ ఆడి వాళ్ళు 12.6 విన్స్తో జస్ట్ 2 డిఫీట్స్తో వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అండ్ ఆర్సీబీ 9 మ్యాచెస్, ఒక మ్యాచ్ ఎక్కువ ఆడారు, దాంట్లో వాళ్ళకు కూడా 6 విన్స్ ఉన్నాయి 12 పాయింట్స్తో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. సో ఈ మ్యాచ్లో గెలిచిన టీం గుజరాత్ టైటన్స్ దాటుకొని టేబుల్ టాపర్గా వెళ్తుంది. సో దానివల్ల వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ కూడా ఆల్మోస్ట్ సర్టన్ అయిపోతాయి. 14 పాయింట్స్ వచ్చినాయంటే ఇంకా రిమైనింగ్ మ్యాచెస్లో వాళ్ళు ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు ప్లే ఆఫ్స్కి వాళ్ళు వెళ్ళిపోవడం ఖాయం అయిపోతుంది. సో అలాంటి సిచ్యుయేషన్ అది. అయితే ఇది మెయిన్ ప్లాట్. ఈ మ్యాచ్లో ఒక సబ్ ప్లాట్ కూడా ఉంది. అదేంటంటే విరాట్ కోహ్లీ వర్సెస్ కేఎల్ రాహుల్. వాళ్ళిద్దరూ మంచి ఎలాంటి గతంలో ఎలాంటి టెన్షన్ లేదు, ఎలాంటి రైవలరీ లేదు, కానీ సడన్గా అదొక బిల్డప్ అయింది లాస్ట్ మ్యాచ్. ఎందుకంటే ఇది రివర్స్ పిక్చర్. చిన్నస్వామిలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీని ఓడించింది. ఆ విజయంలో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు కేఎల్ రాహుల్. ఆడడమే కాకుండా మ్యాచ్ తర్వాత తన సెలబ్రేషన్ చాలా ఎప్పుడు లేనిది, మామూలుగా చాలా లో ప్రొఫైల్ అండ్ ఇంట్రోవర్టెడ్ కేఎల్ రాహుల్ కాస్త హైపర్గా రియాక్ట్ అయ్యాడు. అతను సెలబ్రేషన్ ఒక రౌండ్ గీసి సర్కిల్ గీసి దాంట్లో బ్యాట్ గుచ్చి కాంతారా స్టైల్లో సెలబ్రేట్ చేశాడు. ఏ బిడ్డ ఇది నా అడ్డా అన్నాడు. ఎందుకంటే అతను హీజ్ ఎ బెంగళూరియన్, తన సొంత గ్రౌండ్లో గెలిచాను చూడండి. ఎందుకంటే ఆర్సీబీ డిడ్ బిడ్ ఫర్ కేఎల్ రాహుల్. 10.75 crores దగ్గర ఆగిపోయి తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకున్నారు. సో ఆర్సీబీకి ఆడాలని ఉందని చెప్పి అతను ఓపెన్గా చెప్పడం కూడా జరిగింది. కానీ ఆర్సీబీ అతను తీసుకోకపోవడం అతను నచ్చలేదు. సో తన హోమ్ గ్రౌండ్కి ఆడాలి, బహుశా క్యాప్టెన్స్ కూడా అనుకున్నాడు, వాటెవర్ ఆర్సీబీకి ఆడాలని చెప్పి అతను అనుకున్నాడు. కానీ మళ్ళీ ఆర్సీబీకి ఆడాలని అతను ఆడాడు. అది కుదరలేదు. దాన్ని ఇండికేట్ చేస్తూ ఒక డిఫరెంట్ సెలబ్రేషన్ చేశాడు. దాంతో కోహ్లీ రియాక్షన్ అప్పుడు కొంచెం అంటే ఆశ్చర్యం, సర్ప్రైజ్గా కనిపించింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఇర్రెస్పాన్సిబుల్ ఛానల్స్ ఏం చెప్పాయంటే కోహ్లీ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు, రిఫ్యూజ్ టు షేక్ హ్యాండ్స్ విత్ రాహుల్ అని ఏదో చెప్పారు. కానీ నేను వాళ్ళిద్దరూ రాహుల్ని ఇట్లా భుజం తట్టి అభినందిస్తున్న విజువల్ కూడా చూశాను, కేఎల్ రాహుల్ని విరాట్ కోహ్లీ. సో అలాంటిది ఏం లేదు, అలాంటి టెన్షన్ లేదు. కానీ ఆ బ్యాట్ గుచ్చడం అనేది విరాట్ కోహ్లీ ఖచ్చితంగా గుచ్చుకుని ఉంటుంది. డెఫినెట్గా విరాట్ కోహ్లీ ఏంటబ్బాయి, అది విరాట్ కోహ్లీని ఉద్దేశించింది కాదు, కానీ ఇన్ జనరల్ విరాట్ కోహ్లీ డెఫినెట్గా దానికి రియాక్ట్ అవుతాడు. ఎందుకంటే ఫిరోజ్ షా కోట్లా ఢిల్లీ హ్యాపెన్స్ టు బి విరాట్ కోహ్లీస్ హోమ్ గ్రౌండ్. ఇక్కడ కూడా అతను ఏ బిడ్డ నా అడ్డా అనే అవకాశం ఉంది. సో ఈ మ్యాచ్లో ఆర్సీబీ కనుక గెలిస్తే ఎక్స్పెక్ట్ సమ్ స్పెషల్ సెలబ్రేషన్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ. గతంలో మనం చూసాం కదా, కెసరెక్ విలియమ్స్ అనే ఒక బౌలర్ విరాట్ కోహ్లీని అవుట్ చేసి ఇట్లా నోట్బుక్లో రాసుకున్నట్టు చేస్తే అతన్ని ఒక 2 4 కొట్టి విరాట్ కోహ్లీ కూడా దానికి రిప్లై ఇచ్చాడు. విరాట్ కోహ్లీ ఏది దాచుకోడు, ఇచ్చి పడేస్తాడు కదా. సో అది డెఫినెట్గా ఉంటుంది. కేఎల్ రాహుల్ మీద అది ఎలాంటి యానిమాసిటీ కానీ ఎలాంటి విభేదాలు కానీ ఉన్న పరిస్థితి లేదు. కేఎల్ రాహుల్ ఇస్ ఎ లవ్లీ గాయ్, అట్లాంటి ఎవరితో అతనికి గొడవలు ఉండే అవకాశం లేదు. బట్ విరాట్ కోహ్లీ డెఫినెట్గా రియాక్షన్ చూడాలని అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఈ మ్యాచ్ ఆ రకమైన, అంటే ఇదేదో రెవెంజ్ వీక్ ఏదో అంటున్నారు స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు, వాటెవర్. బట్ ఈ రివర్స్లో ఈ రెవెంజ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. విరాట్ కోహ్లీ రికార్డ్ ఇన్ ఫిరోజ్ షా కోట్లా అద్భుతంగా ఉంది. అతని 65 అంత యావరేజ్ ఉంది, మంచి స్ట్రైక్ రేట్ ఉంది. సో ఐపీఎల్లో అతనికి ఏ గ్రౌండ్లో లేనంత పెద్ద స్ట్రైక్ రేట్ ఇక్కడ ఉంది. 150 160 అంత ఉంది స్ట్రైక్ రేట్. సో విరాట్ కోహ్లీ డస్ వెల్ ఆన్ హిస్ హోమ్ గ్రౌండ్. అక్కడ అతను పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. విరాట్ కోహ్లీ అక్కడ ఆడిన విరాట్ కోహ్లీ స్టాండ్ కూడా ఉంది అక్కడ. లాస్ట్ టైం ఐ థింక్ డిసెంబర్లో జనవరిలో అతను ఇక్కడ రంజీ మ్యాచ్ ఆడినప్పుడు ఆ 3-day మ్యాచ్కి స్టేడియం కిటకటలాడిపోయింది, క్రౌడ్ విపరీతంగా వచ్చారు. సో విరాట్ కోహ్లీ చూడడానికి బోల్డంత మంది స్పెక్టేటర్స్ రావడం లాస్ట్ టైం మనం చూసాం. మరి ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ సపోర్ట్ చేస్తారా లేకపోతే విరాట్ కోహ్లీ సపోర్ట్ చేస్తారా? లోకల్ బాయ్, ఢిల్లీ బాయ్, చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బట్ ఎనీవే అది సబ్ ప్లాట్. అసలు ప్లాట్కి వస్తే దిస్ ఇస్ క్లాష్ ఆఫ్ టైటన్స్గా చెప్పుకోవాలి. ఎందుకంటే రెండు టీమ్స్ వెరీ వెరీ ఇంప్రెసివ్ ఈ సీజన్లో. బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇక్కడ ఎవరు గెలుస్తారనేది మనం చెప్పడం కూడా చాలా కష్టం.
చాలా చాలా ఇంటెన్స్ బ్యాటిల్ ఉండే అవకాశం ఉంది. టాస్ కూడా కీ రోల్ ప్లే చేస్తారు. కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే ఇక్కడ 2 మ్యాచ్లు జరిగాయి. ఎందుకంటే వైజాగ్లో వాళ్ళు 2 మ్యాచ్లు ఆడారు. ఇక్కడ 2 మ్యాచ్లు మాత్రం ఆడారు. 2 మ్యాచ్ల్లో కూడా మనకి ఫస్ట్ బ్యాటింగ్ టీమ్సే గెలిచాయి. ముంబై ఇండియన్స్ 205తో చేశారు. దాన్ని డిఫెండ్ చేసుకున్నారు. 16 రన్స్ 12 రన్స్ తేడాతో గెలిచారు ఢిల్లీ క్యాపిటల్స్. సెకండ్ టైం ఆర్ఆర్తో ఆడినప్పుడు ఇదే గ్రౌండ్లో చిన్న స్కోర్ 180+ స్కోర్ని సూపర్ ఓవర్ దాకా తీసుకెళ్లారు ఢిల్లీ క్యాపిటల్స్. సూపర్ ఓవర్ కూడా గెలిచారు. సో చేజింగ్ టీమ్స్ ఇక్కడ గెలవని పరిస్థితి మనం చూసాం. కానీ ఇట్ ఈస్ జనరలీ చేజింగ్ అడ్వాంటేజ్ ఉంటుంది, డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఎండలు మురుతున్నాయి ఇక్కడ. లాస్ట్ టైం దెర్ వాజ్ నాట్ మచ్ డ్యూ, బట్ ఈసారి డ్యూ ఉండే అవకాశం ఉంది. బట్ టాస్ గెలిచిన టీం ఏదైనా ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశాలే నాకైతే కనిపిస్తున్నాయి. ఆ రికార్డ్, పాత రికార్డ్ పక్కన పెడితే కూడా అదే నాకు అనిపిస్తుంది. పిచ్ మీద కాస్త గ్రీన్ టింజ్ ఉన్నట్టుగా మనకి వార్తలు వచ్చినాయి. దానివల్ల బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ బెల్టర్, కానీ ఈసారి అంత బెల్టర్గా ఏం లేదు ఢిల్లీ పిచ్. బట్ గ్రౌండ్ సైజ్ ఈజ్ వెరీ స్మాల్. ఈవెన్ స్ట్రైట్ బౌండరీస్ ఆర్ స్మాలర్ హియర్. స్ట్రైట్ సిక్స్లు కొట్టడం కూడా చాలా ఈజీ ఇక్కడ. సో స్ట్రైట్ బౌండరీస్ కూడా చిన్నగా ఉంటాయి కాబట్టి 4లు 6లు వస్తాయి, బాగానే వస్తాయి. బట్ ఇన్ జనరల్ లాస్ట్ ఇయర్ అంత బెల్టర్గా, లాస్ట్ ఇయర్ అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీగా లేదు పిచ్. అది పిచ్ గురించి. టీంలో మార్పులు అంటే ఢిల్లీ క్యాపిటల్స్లో ఒక మార్పు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. ఫ్యాఫ్ డు ప్లెసీ గ్రాయిన్ ఇంజరీ వల్ల చాలా మ్యాచ్ల నుంచి ఆడట్లేదు అతను. బట్ ఇప్పుడు అతను ఫిట్ అయ్యాడు కాబట్టి అతను టీంలోకి వస్తాడు. ఓపెనింగ్ కూడా చేస్తాడు. ఫ్యాఫ్ డు ప్లెసీ ఒకప్పుడు ఆర్సీబీ క్యాప్టెన్. సో ఆర్సీబీ ప్లేయర్స్ అందరి గురించి అతను బాగా తెలుసు, బౌలర్స్ గురించి. బౌలింగ్ లైనప్ మారింది చాలా వరకు. ఫ్యాఫ్ డు ప్లెసీ విల్ ఓపెన్ ది బ్యాటింగ్. ఐ థింక్ పొరెల్తో ఓపెన్ చేస్తాడు. కరుణ్ నాయర్ నెంబర్ 3లో ఆడొచ్చు. కేఎల్ రాహుల్ డిఫరెంట్ ప్లేస్లో ఆడుతున్నారు కదా, అతను మళ్ళీ నెంబర్ 4కి వెళ్ళి లాస్ట్ మ్యాచ్ ఐ థింక్ ఈ బ్లాటెడ్ నెంబర్ 3 ఓపెనర్ 4 ఎక్కడంటే అక్కడ బ్యాటింగ్ చేస్తాడు. 5లో కూడా ఆడినట్టున్నాడు. బట్ ఎక్కడైనా అతను ఆ టీంకి మెయిన్ స్టే. డిఫరెంట్ గేర్స్లో ఆడుతున్నాడు. మంచి స్ట్రైక్ రేట్, మంచి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అతని నుంచి. చాలా చాలా ఇంప్రెసివ్గా ఈ సీజన్లో ఆడుతున్నాడు కేఎల్ రాహుల్. హీఈస్ బిన్ ది మెయిన్ స్టే. బ్యాటింగ్ జనరల్ వాళ్ళు బాగుంది. పొరెల్ బాగా ఆడుతున్నాడు. కరుణ్ నాయర్ ఒకటి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. డౌన్ ద లైన్ చిస్సన్ స్టబ్స్ కానీ, అశుతోష్ శర్మ, వాళ్ళ క్యాప్టెన్ ఆఫ్ కోర్స్ అక్షర్ పటేల్ ఆల్వేస్ కాంట్రిబ్యూట్స్ ఇన్. అతను కూడా డిఫరెంట్ గేర్స్లో ఆడగాడు లైక్ రాహుల్. సో ఈ టీం చాలా చాలా ఇంప్రెసివ్గా వాళ్ళ బ్యాటింగ్ ఉంది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్లో ఆఫ్ కోర్స్ కుల్దీప్ యాదవ్ హాస్ బిన్ ఎక్సలెంట్. విప్రాజ్ నిగమ్ కానీ, అక్షర్ పటేల్ మంచి, వాళ్ళకి మంచి స్పిన్ అటాక్ ఉంది, టాప్ క్లాస్ స్పిన్ అటాక్. ప్లస్ కోర్స్ మిచెల్ స్టార్క్ ఇదే గ్రౌండ్లో రివర్స్ స్వింగ్ చేసి యార్కర్స్ వేసి ఆర్ఆర్ మీద గెలిపించడం మనం చూసాం. బట్ ముఖేష్ కుమార్ లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్స్ తీశాడు. హీ హాస్ బిన్ వెరీ ఇంప్రెసివ్ అండ్ హీ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో ముఖేష్ కుమార్, అది లక్నోలో జరిగింది, బట్ ముఖేష్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. దుష్మంత్ చమీరాని లాస్ట్ మ్యాచ్లో ఆడించారు. బట్ అతను కంటిన్యూ చేయొచ్చు. ఒక్క ఫ్యాఫ్ డు ప్లెసీని తీసుకోవడం ఒకటే మార్పు ఉండే పరిస్థితి మనకు అనిపిస్తుంది. చమీరా మైట్ స్టిల్ ప్లే ఇన్ ది, ఎందుకంటే వీళ్ళకి ఇండియన్ కోర్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి దే కెన్ ప్లే ఎన్ ఎక్స్ట్రా పేసర్ ఇన్ చమీరా అని అనుకుంటున్నాం. ఆర్సీబీలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. వాళ్ళు రొమారియో షెపర్డ్ని వాళ్ళు 2 మ్యాచ్లు ఆడించారు. అతను బౌలింగ్ చేయించారు. ఈజ్ ఎ బ్యాటింగ్ ఆల్రౌండర్, బట్ బౌలింగ్ చేయించారు. బ్యాటింగ్ అయితే అతనికి రాలేదు. లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ ఛాన్స్ ఇచ్చుండొచ్చు కానీ ఇవ్వలేదు. బట్ రొమారియో షెపర్డ్ని కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. రొమారియో షెపర్డ్ మైట్ కంటిన్యూ ఇన్ దిస్ మ్యాచ్. సో వాళ్ళ లైనప్, ఎందుకంటే వరుసగా 2 మ్యాచ్లు గెలిచారు కాబట్టి ఆ విన్నింగ్ 11 వాళ్ళు డిస్టర్బ్ చేయకపోవచ్చు. కృణాల్ పాండ్యా హాస్ బీన్ రివిలేషన్ ఫర్ దెమ్. కృణాల్ పాండ్యా 12 వికెట్లు తీశాడు. అతను జాయింట్ హైయెస్ట్ వికెట్ టేకింగ్ ఇన్ ఏ సీజన్. ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉండగా కూడా 12 వికెట్లు తీశాడు కృణాల్ పాండ్యా. బౌన్సర్లు వేస్తాడు, పేస్ వేరియేషన్ చేస్తాడు, రకరకాల అతని స్ట్రీట్ స్మార్ట్ బౌలింగ్ has been a revelation. ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్, ఒక లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ ఇన్ కుల్దీప్ యాదవ్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ ఇన్ కృణాల్ పాండ్యా. వీళ్ళిద్దరూ హైలైట్ ఈ మ్యాచ్లో, ఈ స్పిన్నర్స్ విషయంలో. కృణాల్ పాండ్యా లాస్ట్ మ్యాచ్లో కూడా చాలా కీ ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో చాలా ముఖ్యమైన 2 వికెట్స్ తీశాడు. సో కృణాల్ పాండ్యా హస్ బిన్ రివిలేషన్, అసలు అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్, సర్ప్రైజ్ ప్యాకెట్ ఈ టీంలో. అండ్ ఈవెన్ సుయాష్ శర్మ ఇస్ బౌలింగ్ టైట్లీ. సుయాష్ శర్మ లెగ్ స్పిన్నర్ అయినప్పటికీ మంచి టైట్ బౌలింగ్ వేస్తున్నాడు. కొత్త కుర్రాడు, యంగ్స్టర్, డూయింగ్ వెరీ వెల్. అతను కూడా ఢిల్లీ వాడు కాబట్టి అతను కూడా హోమ్ గ్రౌండ్, అతను కూడా డెఫినెట్గా అది ఒక
పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ప్లేయింగ్ ఎట్ హోమ్. సో కృణాల్ పాండ్యా అండ్ of course Suyash Sharma, but their main leader of the pack happens to be Hazelwood. Hazelwood has been exceptional. ఈ సీజన్లో హ్యాజల్వుడ్ ఎక్సెప్షనల్. అండ్ స్టార్క్ వర్సెస్ హ్యాజల్వుడ్ కూడా ఒక బాగా బ్యాటిల్ ఉంటుంది. ఇద్దరు న్యూ బాల్ పార్ట్నర్స్ ఫర్ దర్ కంట్రీ. సో స్టార్క్ అండ్ హ్యాజల్వుడ్ విల్ బీ ఇన్ ది అపోజిట్ క్యాంప్స్. అండ్ ఆర్సీబీలో విరాట్ కోహ్లీ 5 50s చేశాడు, 5 మ్యాచ్లు గెలిచారు. ఆర్సీబీ ఓడిపోయిన 3 మ్యాచ్ల్లో అతను 30 కంటే తక్కువ రన్స్ చేశాడు, దాంట్లోనే ఓడిపోయారు. విరాట్ కోహ్లీ 50 చేసిన ప్రతి మ్యాచ్ గెలిచారు. ఆడిన 9 మ్యాచెస్లో 5 50s చేశాడు. వాళ్ళకి 6 విక్టరీస్లో 5 సార్లు అతను హీ ప్లేడ్ ద మెయిన్ రోల్. మరి ఇక్కడ కూడా అతని నుంచి అలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అఫ్కోర్స్ మిగతా వాళ్ళు కూడా బాగా ఆడుతున్నారు. స్టార్టింగ్లో విరాట్ కోహ్లీ స్టార్క్ బాగా ఆడితే, స్టార్క్ అంటే సాల్ట్ బాగా ఆడితే, మీకు చివర్లో ఇతను మెరిపిస్తున్నాడు, కొత్త మెరుపులు. టిమ్ డేవిడ్ ఎక్సెప్షనల్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఫెంటాస్టిక్ బ్యాటింగ్, ఫినిషింగ్ టచ్ అంటే ఇది ప్రాబ్లీ నా దృష్టిలో హీఈస్ ద బెస్ట్ ఫినిషర్ ఇన్ దిస్ ఐపీఎల్ సో ఫార్. ప్రతి మ్యాచ్లో రావడం, ఆ సిక్స్లు కొట్టడం, టీంకి ఒక మంచి స్కోర్ ఇవ్వడం అనేది టిమ్ డేవిడ్. అతని స్ట్రైక్ రేట్ కూడా మోర్ దెన్ 200 ఉంది అతని స్ట్రైక్ రేట్. అండ్ మిడిల్లో ఆఫ్ కోర్స్ పడిక్కల్ అండ్ పటిదార్, వాళ్ళిద్దరు కూడా చాలా బాగా బ్యాటింగ్. సో ఆర్సీబీకి బ్యాటింగ్లో ఎలాంటి వరీస్ ఏం లేవు. ఈ షెపర్డ్ లాంటి వాళ్ళు క్లిక్ అయితే సరిపోతుంది. బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా దట్ టీమ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. సో మ్యాచ్అప్స్ చూస్తే విరాట్ కోహ్లీ ఇంతవరకు స్టార్క్ బౌలింగ్లో ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. T20 ఫార్మాట్లోని సాల్ట్ కానీ విరాట్ కోహ్లీ కానీ స్టార్క్ బౌలింగ్లో ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. స్టార్క్ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా అవుతున్నాడు పవర్ ప్లేలో. సో ఆ బ్యాటిల్ బాగుంటుంది, స్టార్క్ వర్సెస్ దీస్ టూ. అండ్ ముఖేష్ కుమార్ ఈజ్ అ డేంజరస్ బౌలర్. ముఖేష్ కుమార్ చాలా ఆర్డినరీగా అనిపిస్తాడు, బట్ హిట్స్ ద బ్యాట్ మచ్ హార్డర్ దెన్ వాట్ వీ సీ బై నేకెడ్ ఐ. అండ్ ఈజ్ వెరీ వెరీ స్మార్ట్ ఆపరేటర్. సో ముఖేష్ కుమార్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్సీబీ. బట్ సాల్ట్ తనదైన స్టైల్లో ఫాస్ట్గా ఆడతాడు. విరాట్ కోహ్లీ కాస్త కాషన్ విత్ అగ్రెషన్ మిక్స్ చేసి ఆడతాడు. ఇంకా విరాట్ కోహ్లీ స్పిన్నర్స్ ఆడుతున్న తెలియదు. స్పిన్ చాలా స్ట్రాంగ్ టీం ఉంది విరాట్ కోహ్లీ వర్సెస్ కుల్దీప్ యాదవ్. ఆ స్లాక్ స్వీప్ని చాలా బాగా అతను ఎంప్లాయ్ చేస్తున్నాడు. స్లాక్ స్వీప్ ఆడతాడా మరి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో? స్లాక్ స్వీప్ ఆడతాడా? కుల్దీప్ గుగ్లీస్ని పికప్ చేస్తాడా? విప్రాజ్ నికమ్ ఆల్సో ఇస్ వెరీ గుడ్. దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఇన్ దిస్ మ్యాచ్. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతే ఎవరు గెలుస్తారని చెప్పడం చాలా కష్టం. టాస్ గెలిచిన టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది, టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేసే టీంకి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పగలుగుతాను తప్ప ఐ డోంట్ థింక్ వీ కెన్ పిక్ ఎ విన్నర్. ఎందుకంటే రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎవరు గెలుస్తారని చెప్పడం చాలా కష్టం. బట్ వాచ్ అవుట్ ఫర్ దిస్ సబ్ప్లాట్, కేఎల్ రాహుల్ వర్సెస్ కోహ్లీ.